ఆంటీ గ్లామర్ అదిరిందిరా. అవునరా. సూపర్ సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు. 2 నిమిషాలు కబడ్డీ 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 కబడ్డీ. ఎందుకలా కంగారు పడతావు? ఇంతవరకు నువ్వు ఎప్పుడు కబడ్డీ ఆడదా? రా 2 నిమిషాలు నేర్పిస్తాను. కబడ్డీ 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 కబడ్డీ. ఎందుకలా నేర్పిస్తావు? నేనేమన్నా నిన్ను నవిలి మింగేస్తానా? నీ ఫిగర్ మీద కోరిక కలిగింది, తీర్చుకుందామని వచ్చాను. నన్ను ఎవరనుకుంటున్నావు? ఇచ్చోడు. అయ్యో, అది చూపించి నా మూడు పాడు చేయకు. నీ తల్లి పెళ్ళైందాను కదా నువ్వు. సహమడి చూపిస్తే తిరగని దానికి కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా, అందరూ నిన్ను కోరుకోవాలనిగా. ఏం చేయమంటావు? నాకు నిన్ను చూసి కోరిక కలిగింది, అందుకే ఆశగా వచ్చాను. 2 నిమిషాలు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు కోరిక ఉంది, నువ్వు అబద్ధపడుతున్నావు. రా ప్లీజ్. పోనీ గొడవ ఎక్కువైంది. ఆడపిల్ల రోడ్డు మీద నడవన్నావా? ఏమనుకుంటారు? నీ అవ్వ చూడు 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 చూడు. ఏంటి ఆడపిల్ల ఇది? నీ ఎవ్వరే చూడు. ఇక్కడున్న వాళ్ళందరికీ దీన్ని ఒకసారి తాకాలని, కావలించుకోవాలని ఆశ ఉంది. ఎవరు పైకి చెప్పరు, నేను చెప్తున్నాను అంతే. చూడరే, నేను కాముకుని తిరుగుబోతుని. అయితే ఏంటి? నాకు దీన్ని చూసి కోరిక కలిగింది, కావాలనుకున్నాను. అలా అలర్ట్ చేసి ఆడవాళ్ళందరినీ ఆట పట్టించేవాడు. ఏందయ్యా వింతగా మాట్లాడుతున్నారు? నేనే ఈ ఏరియాకి పెద్ద రౌడీని. నాకే పోలీసులు అంటే భయం. అన్నెట్లా వదిలిపెట్టిండ్రు? పోలీస్ కంప్లైంట్ గిట్లేమి ఇవ్వలేదా? అయ్యో, అక్కడ లాయర్ని చూడండి. ఆ నేనుగాడు వీడి ఫ్రెండ్ ఎప్పుడు యాంట్స్ బ్యాటరీ బెయిల్ చేతిలో ఉంచుకుంటాడు. పోలీసులు ఆ నేనుగాడిని పట్టుకున్నారంటే చాలు, తక్కువ ఆ బెయిల్ పేపర్ చేతిలో పెడతాడు. అందుకే అరెస్ట్ చేయలేకపోతున్నారు. కానీ మన శ్రీధర్రావు గారు ఆయన పలుకుబడి ఉపయోగించి అరెస్ట్ చేయించారు. వాడు 10 రోజుల్లో బయటకు వచ్చాడు. ఈ 100 రోజులు పెట్టి వెళ్ళిపోయాడు. అంత పని ఏం చేసిండు? ఆ శ్రీధర్రావు గారి భార్య ఎంత మంచి ఆవిడ, మహాలక్ష్మిలా ఉండేది. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. నీ మొగుడు ఎప్పుడనగా పెడతాడు. పొద్దున 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు, సాయంకాలం 8 గంటలకు ఇంటికి వస్తాడు. అంతవరకు నువ్వు ఈ 4 గోడల మధ్య ఒంటరిగా కలలకంటూ బతకాలి. చూడు, ఆ ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఆ కాకి చూడు ఎంత స్వేచ్ఛగా ఎగురుతుందో. అదిగో లైట్స్ స్తంభాన్ని చూడు. ఇవన్నీ నువ్వు చూసావా? నువ్వు చూసుంటావు, నీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత? 36, 40? అయితే ఏం కాశ్మీర్ ఆపిల్లా ఉన్నావు. ఈ యవ్వనం ఎన్నేళ్ళు ఉంటుందనుకుంటున్నావు? 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు. ఏడాదికి ఎన్ని రోజులు? 365. 10 ఏళ్లకి 3650 రోజులు. అంతే. 3650 రోజులకే నీ యవ్వనం కరిగిపోతుంది. ఆలోచించుకో. ఇలా చూడు చూడు, ఈ బాటిల్ చూడు చూడు. మాల్ పగిలిపోయింది. ఒక క్షణం ముందు ఈ బాటిల్ ఉంది, ఇప్పుడు పగిలిపోయింది. జీవితం అంతే. గతాన్ని గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. మహాభారతంలో కుంతి ఏం చేసింది? కృష్ణుడు ఏం చేశాడు? అందరూ అంతే. ఈ బాటిల్ లాగే మన జీవితం పగిలిపోతుంది. ఆలోచించుకో. దేనికైనా గుడ్డ ధైర్యం కావాలి. ఎవరూ చూడలేదు. కమాన్, తలుపుతి. నేను ఎవరితోనూ చెప్పను, భయపడకో. తలుపుతి. మానవ సేవే మాధవ సేవ. మాధవుడికే అంటని మైలం మనకెందుకు అంటుతుంది? ఈ అణుయుగంలో ఆడపిల్లలు ఇలా ఏడవచ్చా? అవును, నేను పాపిని, కచరా నా కొడుకుని, వర్స్ నా కొడుకుని. పైకి ఎవరు చెప్పరు, నేను చెప్తాను, అంతే తేడా. మీ అమ్మకి ఇప్పుడు వయసు ఎంత? 36. నీకు 16. ఆవిడికే అంత కోరికుంటే నీకెంత ఉండాలి? చూడు, ఈ ప్రపంచంలో తప్పు ఒప్పు అనేది ఏం లేదు. అంతా ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఏడకూడదు. రేపు మళ్ళా యుద్ధం రావచ్చు, బాంబులేయచ్చు, అవి మన మీద పడచ్చు, మనం గుట్టుకోమనొచ్చు. మన లైఫ్ మన చేతిలో లేదు. అందుకనే ఏడవకూడదు. ఈ ఇంటర్నెట్ యుగంలో అందరూ జాలీగా ఉండాలి. లాలిపప్ప లాలిపప్ప లాలిపప్ప. కమ్ కమ్ కమ్. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేయకూడదు లాలిపప్ప. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నమ్మక హరాంస్ ఎక్కువైపోయిండ్రు. ఆ నేనుగాడు వస్తే ముక్కలు ముక్కలు చేస్తా, నరికి పారేస్తా. వాడే గురు నేను.
వారి యాగిరి ఎక్కడ రాబోతున్నావు ఉండా వస్తున్నా నేను వస్తున్నా ఉండరా వారి ఏం రాబోతున్నావు వస్తున్నా ఉండరా అమ్మా పోనీ నీ కాల్మొక్క జరా అయ్యో నీ కాల్మొక్క తల్లి జరా నీ కాలి తల్లి కాలి తల్లి 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 నీ కాల్మొక్క నా తల్లి కదే జరా కాలి తల్లి నీ కాల్మొక్కి నా పాపాలని ఆ పుణ్యంతో కడుక్కుంటా నా లైఫ్ లో ఎంతో మంది చూసా కానీ గిస్మంటోని ఇంతవరకు చూడలే ఆడు రౌడీలకు రౌడీ దాదాలకు దాదా నా కళ్ళ ముందే నలుగురిని ఖతం చేసి పారేసిండు గస్మంటోని ఎట్టా లవ్ చేసావు పోరి మీరొక్కరే మిగిలారు తిట్టిపోయడానికి చూడండి అతను ఏం మర్డర్ చేయలేదండి వాళ్ళంతా అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ ఫుల్ గా తాగేసుంటారు ఈ జనం అందరినీ అదరగొట్టడానికి అతను ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూనే ఉంటాడు అది గట్లుంచు ఆ ఏరియాలో ఆడంటే ఎవరికి గిట్టదు అవును ఆడేమో పెద్ద పుల్ లెక్క మింగేట్టుంటాడు నువ్వు లేడీ పిల్ల లెక్కుంటావు కదా ఆడిని ఎట్టా లవ్ చేసినావు ఎలాగా అడు చూడండి వారే మా నాన్న రామశాస్త్రి గారు నువ్వు ఒట్టి దొంగ ముండా కొడుకు మాయ ముండా కొడుకు దేవుడి దగ్గర ఉండే మహా పాపిష్టి నా కొడుకు నువ్వు ఊరికి తీర్థం ఇస్తావుగా ఈ తీర్థం తాగు నా తీర్థం తాగు తాగు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేవుడి దగ్గర ఉంటే పెద్ద తప్పు అసలు దేవుడు ఉన్నాడు అనుకోవడం ఇంకా పెద్ద తప్పు జనమంతా చేయరాని పనులు చేసి నీ దగ్గరకు వస్తే వాళ్ళందరికీ నువ్వు తీర్థ ప్రసాదాలు ఇచ్చి చేసిన పాపాలు తొలగిపోయేట్టు పిచ్చి కోతలు కోస్తావా ఆ నా కొడుకులంతా మనం చేసిన పాపాలు తొలగయి అందరం పవిత్రమయ్యే వరకు ఇంకా నేరాలు చేస్తున్నారు ఈ పాపిష్టులకు సృష్టికర్తవు నువ్విచ్చే తీర్థం కంటే నేనిచ్చే తీర్థం ఎంతో నయం ఇది మనసుకి నాలుగుకి మధ్య ఉన్న ఫిల్టర్ ని తీసి పారేస్తుంది ఉన్న నిజం బయటికి కక్కిస్తుంది నా ఉద్దేశంలో ఇదే దేవుడు దేవుడా తాగు నా కొడక ఈ తీర్థంలో ఉన్న మజా ఏంటో చూడు ఇది సర్వ మానసిక రోగ నివారణ చచ్చేలోపు ఒక్క మంచి పనైనా చేస్తావు తాగు తాగు నా కొడక స్వర్గంలో నట్టుంది అయ్యో నానా నానా ఏమైంది నానా ఏమైంది ఆ నేనుగాడు నా చేత తీర్థం దాయించాడు అందరికీ తీర్థం ఇచ్చే నా చేత తీర్థం దాయించాడు నువ్వు మనిషివేనా నీకు కొంచెమైనా మానవత ఉందా పాప మా నాన్న ఏం తప్పు చేశాను నా చేతల తాగిచ్చా పూజారి డాక్టర్ మీ నాన్న గుళ్ళో గంట కొడుతున్నంత మాత్రం ఆయన ఏమన్నా దేవలోకం నుంచి ఊడిపడ్డాడు అనుకుంటున్నావా ఆయన ఒక్కడే మంచోడు మేమంతా చెడ్డాళ్ళం ఏయ్ నే చెడ్డాన్ని లోఫర్ని తొట్టిని పాపిని వర్స్ నా కొడుకుని అయితే ఏంటి ఏయ్ నువ్వేమన్నా మంచిదానివా నువ్వు ఇంతవరకు ఏ చెడ్డ పని చేయలేదా రైట్ రా చూడు ఈ వినాయకుడిని తాకి ప్రమాణం చేసి చెప్పు నేను ఏ తప్పు చేయలేదని నీ కాళ్ళకు మొక్కుతాను చెయ్యి ప్రమాణం చెయ్యి పవర్ఫుల్ వినాయకుడినా ఎగతాలనుకుని ప్రమాణం చేసావో కాళ్ళు చేతులు పడిపోతాయి ప్రమాణం చెయ్యి ఇలా చూడు నా మనసులో అటువంటి ఆలోచన వచ్చిండొచ్చు కానీ నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు ఈ వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేనే తప్పు చేయలేదు వారే వా మేరీ లడికి నీలాంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉన్నారా నీ పాదాలు జెరాక్స్ కాపీ చేసి రోజు ముక్కట్ల పూజ చేసుకుంటారు ఈ వయసులో నువ్వు తప్పు చేయలేదని చూడు యు ఆర్ గ్రేట్ ఒకసారి కలబెట్టుకుని ప్లీజ్ ఒకసారి ఒకే ఒకసారి తలపెట్టుకున్నా ప్లీజ్ ఇంకా దాపరకం ఎందుకు గుళ్ళో అందరూ చూస్తుండగా ఆయన నా చేత మందు కొట్టించాడు నో సీక్రెట్ టేసే హూ ఈజ్ ఫాదర్ ఆ భగవంతుణ్ణే పిచ్చి మంత్రాలతో మోసం చేస్తున్నావు అని నాన్న అంటావు నన్ను తప్ప చూడు ఈ గెటప్ ఎందుకో తెలుసా నీకోసమే పేద పూజారి కూతురని జాలిపడి ఎవడైనా వచ్చి కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడని నా నెత్తి మీద నా బరువు దించుకుందామని నాకు నువ్వు పుట్టే బదులు మా పిల్లాడు పుట్టుంటే నేను సూట్ వేసుకుని విస్కీ బాటిల్ చేత్తో పట్టుకుని చెమ్మంటూ జల్సా చేసిండేవాడిని అట్లా నా కర్మ నాకు నువ్వుడి పడ్డావు ఆ దేవుడే నాకు ఈ బుద్ధి పుట్టించాడు ఆ ఋషులు తప్పు చేయలేదా చేశారు ఋగ్వేద కాలంలోనే సోపానం అంటూ తెగుతారు చిన్నపిల్లవి చూసావా మన తీర్థం మహిమ నిజ స్వరూపం తెలిసిందా అందుకే ప్రతి వాళ్ళు తాగాలనేది నాకు తాగుతుంటే అనిపిస్తుంది మన దేశంలో అందరూ తాగి తందరాలాడుతూ హాయిగా ఐకమత్యంతో ఉంటే ఎంత బాగుంటుందో అని అప్పుడు మత కలహాలుంటావు హత్య రాజకీయాలుంటావు తీవ్రవాదాలుంటావు తాగి మత్తులో ఉన్న వాడికి ఏ స్వార్థమో ఉండదు అదే జరిగితే ఎలా ఉంటుంది ఈ దేశం
ఏయ్, నేను గనక ఈ దేశానికి పిఎంనైతే ఐఎంఎఫ్ నుంచి కావాల్సినంత డబ్బు అప్పు తీసుకొచ్చి మన దేశంలో పల్లె పట్నం అన్న తేడా లేకుండా ఇంటింటికి మందు సప్లై చేసేవాణ్ణి. జన్మనిచ్చిన మా అమ్మ నాన్న ఏ దుర్ముహూర్తంలో నన్ను కన్నారో నాకు తెలియదు కానీ దీనికి మధ్య ఒక ఫిల్టర్ ఉంటుంది. అది లేకుండా నేను పుట్టేశాను. అందుకే గుండెల్లో ఉన్నదంతా అలాగే బయటకు వస్తుంది. అక్కడ ఉండేదంతా నిజం. పాపం మీ నాన్న తీర్థం తాగి లోపల నిజాన్ని కక్కేశాడు. అందుకే నీ కోపం వచ్చింది. నిజం వింటే అందరికీ కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. నేను నిజం చెప్తాను కనుకనే ఊళ్ళో వాళ్ళందరికీ నేనంటే కోపం. నాకు ఫిల్టర్ లేదు కనుక నిజమే చెప్తాను. చూడు, నువ్వు పిల్లవి, చిన్న పిల్లవి. నీకింకా ఈ ప్రపంచం గురించి సరిగ్గా తెలీదు. ఈ కూలింగ్ గ్లాస్ పెట్టుకుని బయటికెళ్ళి ఒక్కసారి చూడు, నిజమైన ప్రపంచం ఏమిటో తెలుస్తుంది.